అమరావతిలో 350 కోట్లు నీకాడు. ఆ మామని చంపాడు, హరికృష్ణని చంపాడు, హరికృష్ణ కొడుకుని చంపాడు. మళ్ళీ రెండోసారి కానీ జగన్ వచ్చానుకో దేశాన్ని తినేస్తాడు. మరి వన్నగా ఉండే నాకు 2 లక్షల చిల్లర వచ్చింది. ఎవరికి రాలేదు చెప్పని చెప్పు, గుండెలు మేము చేసుకుని చెప్పని చెప్పు ఎవరినైనా సరే. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. మనం ఈరోజు నెల్లూరులో ఉన్నాము. ఎలక్షన్లు వచ్చినాయి. ఇక్కడ నెల్లూరు ప్రజలతోటి మాట్లాడదాము. ఏ పార్టీ ఇక్కడ సంక్షేమం చేసింది, ఏ పార్టీ మళ్ళీ పవర్లోకి వస్తుంది అన్న విషయాల్ని ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పెద్దమ్మ, నీ పేరేంది? నా పేరు కోటేశ్వరమ్మ. ఏంది ఇది వ్యాపారమా? టంకాల వ్యాపారం. సరే, 5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ ఎట్లా చేస్తున్నారు? మొదట్లో అన్నం పెట్టింది మహానుభావుడు. ఎవరు? ఈయన జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ పాలు మళ్ళీ ఆయనకేనా? గ్యారంటీగా ఆయనకే చేస్తాం. మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి, 6 ఓట్లు ఆయనకే చేస్తాం. సరే, పవన్ కళ్యాణ్ అని పేరు విన్నావా ఎప్పుడన్నా? ఏను. సరే, షర్మిల గారు కూడా వచ్చింది కదా పార్టీ, నాకు కూడా ఓట్లే ఉంటుంది, మరి ఆమెకి ఏమంటావు? జగన్మోహన్ రెడ్డికి తప్పక ఎవరికి వెయ్యము, అంతే. ఆయన పెట్టకపోయిన మహానుభావుడు. ఎట్లా మహానుభావుడు అయిందంటావు? అభిమానమా ఏంది? అభిమానమే. మనవడు కావాలా నాకు? నేను చెప్పేది నువ్వు. మొదట్లో అన్నం పెట్టాడు. ఏంటంటే పింఛన్ 2000 ఇస్తుండే, 1500 ఇస్తుండాడు. 3000 ఇప్పుడు తయారు చేశాడు. 3000 ఇస్తుండు, ఇంటికి తీసుకొచ్చేస్తుండు. అయితే ఒక్కడు చేశాడు ఆయన పొరపాటు. ఏందంటావు కావాలా? అన్న వాటర్ తీసేసాడు, అదొక్కటి పొరపాటు. 45 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి పొరపాటు. వాళ్ళు కష్టం చేసుకొని తినేవాళ్ళు. అనాథులు ఎంతమంది ఉన్నారు, ముచ్చలేళ్ళు మొత్తుకోవాలి. అట్టాటి వాళ్ళకి ఇస్తే ఇంకా ఫలితం వచ్చేది ఆయనకి. అదొక్కటి చేశాడు ఆయన తప్పు. ఇక ఏమి చేయలే, అందరికి బాగానే ఇస్తుండు. 45 ఏళ్ళు ఈ ఏళ్ళకి ఇవ్వకుండా అన్నదానం పెట్టించి పేద సాదా తినేవాళ్ళు వాళ్ళకి కానీ పెట్టించుంటే ఇంకా గొప్పడయ్యేది, గొప్పతనం వచ్చేది. ఈ పింఛన్ డబ్బులు మటుకు వేస్తున్నాడే, మోడీ వేసిన డబ్బులు పడుతుండే, గ్యారెంటీగా 2000 పడుతుండే, ప్రతి ఒక్కరికి పడుతుంది. ఈ నేచినవి కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడినోళ్ళు పెడుతుండ్రి, పడ్డ వాళ్ళు సంతోషపడుతుండ్రి. పెద్దనా, మీ పేరేంది? నా పేరు గోపాల్. పెద్దనా, పెన్షన్ అవి వస్తున్నాయా? నాకేం రావడం లేదు. నేనేం వద్దనుకున్నా. నువ్వే వద్దనుకున్నావా? ఎందుకు వద్దనుకున్నా? ప్రభుత్వం డబ్బు నాకు వద్దు, నా కష్టమే నేను బతకాల. నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. నాకేం వద్దు. ఇప్పుడు నీ వయసు ఎంత పెద్దనా? 77. 77 ఏళ్ళలో కష్టపడుతున్నావు. కష్టపడిన డబ్బే కావాలా, ఫ్రీగా వద్దు. సరే, 5 ఏళ్ళ నుంచి వైసీపీ ప్రభుత్వం ఉంది. ఎట్లా చేస్తున్నారు? బాగా చేస్తున్నారా? ఏం చేసినారు? కొంచెం ఏమో బాగా చేస్తున్నా అంటున్నారు. నీ లెక్క ప్రకారం చెప్పు. నా ఇష్ట ప్రకారం బాగానే ఉంది. మరి ఈ పాలు మళ్ళీ వాళ్ళే వస్తారంటవా? మనం చెప్పలేము ఎవరు వస్తారు. సరే, ముందు 5 ఏళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాలన ఉండే, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది. రెండిట్లో ఏది బాగుండే? నువ్వు 2 చూసినావుగా? 2 చూశాను, కానీ ఈసారి చంద్రబాబు రావాలి. ఎందుకు అంటావు? ఎందుకు రావాలంటావు? మళ్ళీ రెండోసారి కానీ జగన్ వచ్చానుకో దేశాన్ని తినేస్తాడు. అంతే అంటావు? దేనికి, ఎందుకు అంటున్నావు ఈ మాట? ఖచ్చితంగా తినేస్తాడు. 65 రూపాయలు ఉండింది నూనె ప్యాకెట్, 100 చిల్లర అయింది. మందు ఏమంటే 70 రూపాయలు ఉంది, 150 అయింది. అందుకని తాగుబోతులు కానీ ఎగురేసాయి. ఇప్పుడు ఆటో 10,000 ఇచ్చాడు, 4 సార్లు 4 కేజీలు పట్టుకుంటే 20,000గా పోద్ది. అమ్మ ఒడి నాయన ఒడి అంటున్నాడు, పిల్లకాయలకి ఇస్తున్నాడు, అమ్మ ఒడి ఇస్తున్నాడు. మరి అట్లా కాదు పెద్ద, నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మందుకి డబ్బులు పెట్టాలన్నా పాలకి పెట్టాలన్నా? పాలకి పెట్టాలన్నా మందుకి? ఏం పెడుతున్నాడు? మందులు సంపాదిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. మందులు అయితే నెత్తిన కొట్టేసుకోవాలా, అంతేనా? ఖచ్చితంగా. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఛాన్స్ ఉందా? 190 పాళ్ళు చంద్రబాబు వస్తాడు గ్యారంటీ. సరే, ఇప్పుడు ఈయన షర్మిలమ్మ కూడా వస్తుంది కదా, నా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అని, నాకు కూడా ఓట్లు కావాలంటుంది. షర్మిలమ్మ గురించి ఏమంటాం? కాంగ్రెస్ కానీ ఏమన్నా కానీ తిరగాల్సిందే, రాదు గ్యారంటీగా రాదు. ఈసారి నీ ఓటు చంద్రబాబు నాయుడుకేనా? అంతే, నా ఓటు చంద్రబాబుకి. థ్యాంక్ యూ పెద్ద. అన్న, నీ పేరేంది? శాస్త్రిగా. ఏం చేస్తుంటావు ఇక్కడ? మార్కెట్ కదా ఇది? మార్కెట్, టెంకాయల వ్యాపారం. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? చేస్తున్నాం 20 సంవత్సరాల నుంచి. సరే, 5 ఏళ్ళ నుంచి వైసీపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ, ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? బాగా చేస్తున్నారా? ఎట్లుంది? బాగానే చేస్తున్నారు. ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయా? అందాయి. ఏమైనా పేర్లు గుర్తున్నాయా? అటు
ఉన్నాయి. ఏంది ఆ పథకాలు? పథకాలంటే లోన్లు అంటే ఇచ్చాడు, పొదుపులు ఇచ్చినాడు, అన్నీ ఇచ్చాడు. ఏమన్నా పెన్షన్లు వస్తున్నాయి మీ ఇంట్లో? వస్తున్నాయి, పింఛన్ ఇస్తాడు, ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు పింఛను, తెలకు తట్టకొట్టి. ఇంతకుముందు మాకు ఎవరు ఇలా, ఇప్పుడు తట్టకొట్టి మాకు పింఛన్లు ఇస్తున్నాడు. మేము ఎక్కడికి బాము, ఆఫీస్ కాడకు పోయి డబ్బులు తెచ్చుకోము, ఇంటికి వచ్చి ఇస్తున్నారు మాకు వారంట్లు. వాలంటీర్లు ఎట్లా పని చేస్తున్నారు? బాగానే పని చేస్తున్నారు, భయంగానే చేస్తున్నారు వాళ్ళు. ఆ వాలంటీర్ వ్యవస్థ బాగాలేదని చెప్పేసి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఎన్నో చెప్తారు వాళ్ళు, అంతేనా కదా. మాకేం బాగానే చేస్తున్నారు మా ఊర్లో, అది మాకు కావాల్సింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఓడిస్తా అంటున్నాడు, ఏమంటావు? ఓడిస్తే మనం ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు, అంతే అంతే, కరెక్ట్గానే గెలుస్తాడు. సరే, మాకు అన్యాయం చేయలేదు, మాకేం బాగానే చేస్తున్నాడు, మాకు అందిస్తున్నాడు, తింటున్నాము. ఊటిన బియ్యం ఇస్తున్నాడు, తింటున్నాము, ఇంటికి బియ్యం ఇస్తున్నారు, చక్కెర ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, మేమేం తింటానే ఉన్నాం ఆయన, అంతే. ఇదిగో మా కాలు బాగా లేకపోయినా కూడా మాకు అన్ని సలహాలు చేస్తున్నాడు. ఏంటి కాలు లేదా? లేదు, నాకు కాలు లేదు నాయన, నాకు అన్ని సలహా చేస్తున్నాడు, అంతే. సరే, పవన్ కళ్యాణ్ పేరు విన్నావా ఎప్పుడన్నా? నేను ఎప్పుడు వినలేదు నాయన, నేను పేరా వినలే. నేను వామనుడిని జగన్మోహన్ రెడ్డిని తొక్కేస్తా అంటున్నాడు. సరేలే అంటా ఉంటారు నాయన, అందరూ తొక్కేస్తామని. ఆయన మన ఇష్టం, అది మన చేతిలో ఉందా, ఆయనదయ్యా, అది మనకు కావాల్సింది. రాజశేఖర రెడ్డి గారు గుర్తున్నారా? ఆయన మహానుభావుడు, పుణ్యం. నేను బతుకుతున్నా, నాకు 200 ఇచ్చాడు రాజశేఖర రెడ్డి ఆ దినాల్లో. వాళ్ళ ఆయన 200 పింఛన్ ఇచ్చినాడు నాకు. రాజధాని చూసి రాజశేఖర ఇచ్చాడు. ప్రతి సంవత్సరం 1000 మందికి నేను భోజనం పెట్టేది. నేను వికలాంగుడైనా కూడా నేను అందరికీ, స్కూల్ పిల్లకాయలకి, అందరికి వికలాంగులకి, అందరికి 10 ఒక్కరు స్కూల్ పిల్లకాయలకి నేను భోజనం పెట్టినా నా సొంత డబ్బుతో. ఆయన చచ్చిపోయిన తర్వాత అన్నదానం కూడా నేను చేశాను. నేను చెప్తాలా, అన్నదానం చేశాను నేను రాజశేఖర రెడ్డి మనసానికి. మా ఇంట్లో పోటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎట్లా పోయింది కాలు? కాలు చూపు ఒత్తుకున్నట్టు ఒత్తుకున్నది, తీయించేసుకున్న భయపడి, బాగలేదు. ఏదో టెంకాయలు అమ్ముకొని కూర్చోమంటాడా. ఆయన ఇచ్చే 3000 పెట్టుకుని మందులు అవి తెచ్చుకుంటాను, ఏడేదైనా 10 రూపాయల నుంచి అప్పులు కట్టుకుంటా కూర్చోనంట. సరే, ఇది నెల్లూరు మార్కెట్ కదా, మార్కెట్ వాళ్ళకి ఏం మంచి కావాలి, ఏమన్నా కావాలి మాకు ఇది చేయండి అని ఏమైనా ఉందా? ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుతున్నావు? ఉండదు, మనకేం తెలుసు కానీ ఎవరు చేస్తారో మనకు తెలియదు. అట్లా కాదు, ఏం కోరుతున్నావు, నీకేం కావాలి? ఇక్కడ మార్కెట్ వాళ్ళకి ఏం కావాలి? ఏం లేవాడా, బాత్రూమ్ లేవు, నీళ్లు తాగడానికి లేవు, అవి లేవు బాబు. ఇక్కడ మాకు నీళ్లు తాగదు కూడా లేవా, నీళ్లు పోయి డబ్బా తెచ్చుకుంటాము తాగేదానికి. అన్న ఏదో అంటున్నాడు, ఏమేమి కావాలన్నావు సార్? బాత్రూమ్ లేదు సార్, నీళ్ళు లేవు తాగేదానికి. మా పరిస్థితి అట్టుంది, వాసన మున్సిపాలిటీ చెమ్మకాల్చుడికి గందరగోళం ఉంది, అంతే సార్. ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా? మాకేమన్నా తెలిస్తే ఇంకా అయ్యే బాత్రూమ్లు ముందు అయ్యే కావాలి మాకు. మీ పేరేందన్న? మా పేరు పరందామయ్య. ఎన్నేళ్ళ నుంచి టెంకాయల వ్యాపారం చేస్తాం? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈసారి ఏ ప్రభుత్వం వస్తుందంటావు? ఈ తాప ఏమొస్తుంది మనం చెప్పలేము. జగన్ అంటున్నారు, చంద్రబాబు అంటున్నారు, ఎవరు వచ్చేది మనం చెప్పలేము కదా. అదే ఎవరు వచ్చేది మనం చెప్పలేము. సరే, వేరే వాళ్ళది వదిలిపెట్టు, నీ ప్రకారం ఈసారి ఎవరు కోటేస్తాను? నేను ఊరికే వేస్తాను, మనం చెప్పలేం కదా. రేపు ఆడికి పోతే ఏ మూమెంట్ ఉంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వేస్తాం, అంతేనా? డబ్బుల మీదనా మొత్తం? డబ్బులు మాకేం ప్రభుత్వం కాదు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వేస్తాం. సంక్షేమం ఏం జరగలేదా? అన్నీ జరుగుతున్నాయి. పెన్షన్లు ఏమైనా ఇస్తున్నారా? ఏం లేదు. మీ ఇంట్లో ఏమైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయా? ఏం రాస్తారు? ఏం లేదు, మాకు ఇంట్లో ఏం రావట్లేదు. మాకేం రావు. మీ చుట్టుపక్కల వాళ్ళకి వస్తున్నాయి. మామూలుగా ఇస్తా ఉన్నాడు, అందరూ వస్తున్నాయి. మాకేంటంటే మా వాళ్ళకి 1 సంవత్సరం వచ్చింది, కారు ఉందని, కారు కొన్నామని చెప్పి 40 సంవత్సరాల వాళ్ళకి 70 ముగిచ్చేస్తారు. కారు ఉందని చెప్పేసి ముగిచ్చేస్తారు. నాకు 1 సంవత్సరం పడ్డాయి, మళ్ళీ ఇక్కడ పడ్డా. కాకపోతే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వేస్తాం, అంతే. రేపు పింఛన్ కూడా ఇలా ఆయనకి, పింఛన్ కూడా ఇవ్వలే. ఎందుకు ఏమో ఇప్పుడు 60 సంవత్సరాలు లేవు నీకు అని అంటున్నారు. మరి 60 సంవత్సరాలు వస్తేనే పింఛన్ కదక్క. 60 సంవత్సరాలు రాకముందు పింఛన్ ఆయనకి ఇస్తే అందరికీ ఇవ్వాలిగా. వాళ్ళ తమ్ముడికి వచ్చింది, ఆయనకి రావటంలే. మరి వాళ్ళ తమ్ముడికి ఎందుకు వచ్చినాయంటావు? ఏమో కార్డుల్లో రాయడం అట్లా రాశారు అప్పుడు. మరి మార్చుకుంటే పోలే సచివాలయం పోయి? మార్చిట్లే కుదరవంట. అడిగాం, నాకు 60 ఉన్నాయి, ఆ కార్డులు అటు రాస్తా ఉంటున్నారు కానీ మేము మారమంటున్నారు. అడిగా వాళ్ళంటే. అక్క మీరు చెప్పండి, సంక్షేమం ఎట్లుంది 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిది? బాగుందా? బాగా చేస్తానే ఉన్నాయి, అన్నీ ఇచ్చాడు. మాకు పొదుపులు కూడా ఉన్నాయి, పొదుపుల్లో రుణమాఫీలు వేసాడు, అన్నీ ఇచ్చాడు ఆయనేమో బాగానే ఇచ్చాడు. ఇప్పుడు అన్న చెప్పిండు ఇక్కడ నెల్లూరు మార్కెట్లో మాకు కష్టాలు, బాత్రూమ్ లేవు, నీళ్ళు లేవు, అవి కాకుండా ఇంకేమైనా చెప్పడం మర్చిపోయినాడా? ఇంకేమైనా కావాలా మీకు? మాకు ఇంకేముంది, అయ్యే కదా. ఎన్ని చేస్తున్నావు అక్క టెంకాయల వ్యాపారం?
5. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుసు కదా, తెలుసు. ఆయన ఓడిస్తా అంటున్నాడు, కూటమి కట్టుకొచ్చినాడు. అవుతుందా? ఓడించగలరా జగన్మోహన్ రెడ్డిని? ఏం చెప్పలేము సార్. వాళ్ళు ఒకటొక ముగ్గురు అయి ఉన్నారంట చెప్పుకుంటున్నారు. ఇక వాళ్ళు ముగ్గురు ఆయన ఓడిస్తే ఒకడేం చేయగలడు? అంతే. ముగ్గురు కలిసి వచ్చినారు. కలిసి ఒక్క ఆయన ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. దానికోసం ఇక దేవుడి ఇష్టం, ఆయన ఇష్టం. సరే, షర్మిలమ్మ కూడా వచ్చింది కదా, నాకు కూడా ఓట్లు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినది. మరి ఆమె ప్రభావం ఇక్కడ ఏమైనా ఉందా? వస్తున్నారా ఇక్కడ? ఏడేం లేదు ఆమెది. ఆయనదే ఉండేది, జగన్మోహన్ రెడ్డిదే ఉంది. వీళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆయన మోడీ వాళ్ళు ముగ్గురు ఒకటి అయినారని చెప్పుకుంటున్నారు. మరి ఏందో మనకు తెలియదు. ఇక లాస్ట్ ప్రశ్న అడుగుతా, సూటిగా సమాధానం చెప్పు. ఈసారి నీ ఓటు ఎవరికి? నా ఓటా నేను ఎవరికి వేస్తానో నాకే తెలీదు. అంతే. థ్యాంక్ యూ అక్క. అన్న మీ పేరేంది? వెంకటేశ్వరరావు. ఏంది ఇక్కడ టమాటాల వ్యాపారం? టమాటాల వ్యాపారం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నెల్లూరు మార్కెట్లో? నెల్లూరు మార్కెట్లో 14 ఏళ్ళ నుంచి చేస్తుండవు. సరే, 5 ఏళ్ళ వైసీపీ పాలన ఉండే కదా, ఎట్లా ఉండే వాళ్ళ పాలన? ఏముంది, వాళ్ళ పాలన బాగానే ఉంటుంది. అరాజకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి వాళ్ళ పాలనలో. అరాచకాలు ఉన్నది బాగుంటుందా? బాగున్నది అంటున్నావు, అరాచకం అంటున్నావు, ఏదో ఒకటి చెప్పరా. ఇప్పుడు నాయకులు మన వాళ్ళని నాయకులు అనగా తిరిగి వాళ్ళు అరాజకం ఎక్కువ చేస్తున్నారు. ఆడ ఈ తడ రాదు. రాదా? మరి ఏ పార్టీ వస్తుంది అంటావు? అంతే, ఏ పార్టీ వస్తుంది అనేది మనం చెప్పలేము. కాదు, రాదు. కానీ ఇది రాదు. సరే, చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నాడు, ముగ్గురు కలిసి వస్తున్నారు, మోదీ గారు, జనసేన, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటావు? వాళ్ళ పరిస్థితి పొత్తు లాగా ఉంటేనే బాగుండు. పొత్తు పెట్టింది కాబట్టి అది అర్థం బాగా చెప్పలేము. అదే ఇప్పుడు వాళ్ళు వస్తారంటవా? ఏదిరా ఈ తడం పట్టుకో బాబు సీఎం బాబు అంతే. తమిళనాడులో 5 ఏళ్ళ కట్ట 5 ఏళ్ళ కిట్ట అటు జరిగినట్టు దొరకపోతే లాభంలా. ఇలా బాగా బలిచిపోయి ఉంది. సరే, పవన్ కళ్యాణ్ పేరు విన్నావా? వాళ్ళకి మనకి పొత్తు లేదులే. ఏంది దాని అన్న గురించి నువ్వు మాట్లాడరా? నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఏమనిలే, ఇప్పుడు పిల్లకాయలకి ఏం తెలుస్తుంది? రాజకీయం పెద్ద పెద్ద ముద్దుల్లో వెనక్కి వెళ్ళిపోతే పిల్లకాయలకి ఏం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ నాలాంటి సామాన్యుడు పోడు. నేను వచ్చినాను రాజకీయంలోకి అంటే చిన్న యాక్టర్లో నటించేదానికి, రాజకీయంలో తిరిగి చేసేదానికి. అంతలా మెగాస్టార్ చిరంజీవికే అన్ని వచ్చినాయి. ఏందో మా రాష్ట్రానికి పోటీ చేస్తే రామారావు అంటాడు చిరంజీవి. ఆయనకే సంపాదించుకున్నప్పుడు ఈయన ఏం సంపాదిస్తున్నాడు? అంతే. సరే, షర్మిలమ్మ కూడా ఇప్పుడు ఓట్లు అని అంటుంది కదా, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది. ఆమె గురించి ఏమంటావు? ఎవరా? షర్మిల గారు. ఆయన ఏంటంటే ఆమెకి ఏం తెలుస్తుంది? ఆమె ఏమన్నా తిరిగి చేసింది ఏదో తిరుగుతూ ఉంది. ఏదో మా నాయనకి అప్పుడు వాళ్ళ నాయన వాళ్ళు అయితే సరే, కానీ ఇంకేం తెలుస్తుంది? సరే, ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఎవరిని అడగలే, నిన్నే అడుగుతున్నా, కొంచెం జాగ్రత్తగా జవాబు చెప్పు. ఎలక్షన్లు అనగానే కులాలు మొత్తం బయటకు వస్తాయి. మాది ఫలానా కులం, నేను వాళ్ళకేస్తా, మాది కులం వాళ్ళకేస్తా. ఆ కులాల పిచ్చి ఉందా ఈసారి? కుల పిచ్చి అనేది ముందుకు రాదు. ఎప్పుడైతే ఐకమత్యం మహాబలం అనేది ముందుకు వస్తుంది. ఆ ఐకమత్యం అనేది వీళ్ళు ఎప్పుడు పాటుపడతారో, ఆ కుల పిచ్చి అనేది మానుకొని అందరూ సమానంగా వస్తారో ఆ రోజే దేశం బాగుపడుతుంది. సరే, ఈసారి ఉందా కుల పిచ్చి లేదా? ఈ తరం ఉంది, కొలపిచ్చి ఉంది. జనాభా కొలపిచ్చి పోదు, సచ్చిందాక కొలపిచ్చి పోదు వాళ్ళకి. స్ట్రేట్గా లాస్ట్ ప్రశ్న ఒకటి అడుగుతా, స్ట్రేట్గా సమాధానం చెప్పు. ఈసారి నీ ఓటు ఎవరికి? నా ఓటు చంద్రబాబు నాయుడుకి. థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరేంది? నా పేరు మారంరెడ్డి ఈశ్వర్రెడ్డి గారు. సరే, ఇక్కడ మీ మార్కెట్ నెల్లూరు మార్కెట్లో ఉన్నాము, మీరు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. నెల్లూరు కోనేరు మార్కెట్, రైతు మార్కెట్. ఇది రైతులు వస్తూ ఉంటారు, సరుకులు తీసుకొచ్చి అమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటారు. సరే, ఇక్కడ మార్కెట్లో ఏమన్నా మీకు ఏమైనా కావాలా? ఏమన్నా ప్రభుత్వం చేయవలసిన పనులు ఉన్నాయా మీకు అవసరం? షెడ్లు వేసి ఏదన్నా చేస్తే, మార్పు చేస్తే బాగుంటుంది. నీకు వర్షానికి తడిసిపోతున్నావు, ఎండకి ఎండిపోతున్నావు. ఏదైనా మార్పు చేసి చిన్న షెడ్లు వేసి, ఇప్పుడు 40 రూపాయలు కడుతున్నాం ప్లాట్ఫారానికి, ఇంకో షెడ్ వేసి 100 రూపాయలని తీసుకోవచ్చు కదా. మాకు ఫెసిలిటీ ఉంటుంది. ప్రభుత్వం చేస్తే మంచిది. ఆ షెడ్లో మేము సరుకులు పెట్టుకునే దానికి అన్ని రక్షణగా ఉంటుంది కదా. అందువల్ల ఒక షెడ్ వేసి మాకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. లేదు, మంచిదే, మంచి విషయం చెప్పినారు. సరే, 5 ఏళ్ళ నుంచి వైసీపీ ఉందన్న, ఇక్కడ ఎట్లా చేస్తుంది వైసీపీ? బాగానే ఉంది, ప్రభుత్వం బాగుంది. నంబర్ 1 ప్రభుత్వం. ఎవరు చేయలేదు, ఏ ముఖ్యమంత్రి చేయలే ఆ విధంగా. వాస్తవం. ఏం చేశానంటారు? అంత బాగా నచ్చింది? ఏందేనే చేయలేదు. రైతు భరోసా చేశాడు, అమ్మ ఒడి వేసాడు, స్కూల్ డెవలప్మెంట్ చేశాడు. ఏం చేయలే, ఫలాన్ని ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఫలాన్ని చేశాడని చెప్పు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఏ ఉద్యోగం ఇచ్చాడు?
జాబులే జవాబులే ఏమి ఇచ్చాడు ఉట్టి బొల్లి మాటలు చెప్పేసి మళ్ళీ ప్రభుత్వాన్ని రావాలనుకుంటున్నాడు. వాళ్ళని కూటమి చేసేసి ఇంత నెగ్గలేక అందరినీ కలుపుకొని 2-3 కూటమిలు కలుపుకొని ఆయన రూలింగ్లో రావాలనే ఆలోచనలో ఏదేదో చేస్తున్నాడు. కానీ ఆయన జరిగే పనులు కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, కనీసం 100 సీట్లైనా సరే గెలుచుకుంటాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. మన నెల్లూరులో కూడా 6 సీట్లు వస్తాయి. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. బొల్లి మాటలు. ఏడొచ్చింది జాబ్? ఎవరికి వచ్చింది చెప్పని చెప్పు, నాకు ఎవరికి వచ్చింది? పలానోళ్ళకి వచ్చిందని చెప్పని చెప్పు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయి? మరి వన్నగా ఉన్నాయి. నాకు 2 లక్షల చిల్లర వచ్చింది. ఎవరికి రాలేదు చెప్పని చెప్పు. గుండెల మీద చేసుకొని చెప్పని చెప్పు ఎవరినైనా సరే. ఇప్పుడు ఇంకో విషయము, చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ ఎన్ని వచ్చినా సరే అబ్బా 100 పైన 110 సీట్లు ఖచ్చితంగా వచ్చి పార్టీ ఆయనే మళ్ళీ ఫామ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంతే, ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇదే విధంగా మళ్ళీ గెలిచిన తర్వాత రండి, అప్పుడు మాట్లాడదాం అంతే. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి సపరేట్గా మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? వద్దబ్బా, అతని మాటలే వద్దు. ఆయనకి ఏం తెలుసు రాజకీయం గురించి? ఊరికైనా ఏదో సినీ ఫీల్డ్ గ్లామర్తో ఇట్టంటాడు అట్టంటాడు. రాజకీయం గురించి అసలు తెలుసా? మనుషులు లౌకికంగా తెలుసా? ఏమీ తెలియదు. ఎలా మాట్లాడాలా, ఎలా చేయాలనేది తెలుసా? కర్రలతో వస్తా, గొడ్డలతో వస్తా, రోడ్డు ఏందదే సినిమాదే తప్పయి. మనం మంచి నేను వామనుడిని తొక్కేస్తా జగన్మోహన్ రెడ్డి గట్టి మాటలు. ఆయన ఏమి చేయలేడు. ఆయన చెప్పినట్టు ఆయన ఎంటకు కూడా బెరకలేరు. వాస్తవం చెప్తున్నా. అది వాలంటరీ వ్యవస్థ ఎట్లా ఉన్నది? బాగుందా? నెంబర్ 1 ఉంది. 6 గంటలకు వచ్చి తలుపు తట్టి ఇతంతోలు పెన్షన్ ఇస్తున్నాడు. ఎవరు? ఏ ప్రభుత్వం ఇచ్చింది? తిరిగి పంచాయతీ ఆఫీసులు చుట్టూరు తిరిగి ముసలోళ్ళు ఈ రోజు లేదు, డబ్బులు రాలేదు, బ్యాంకులో పడలేదు, నానా తంటాలు పెట్టి 3 రోజులు మా అమ్మనే 3 రోజులు తిప్పేది బండిలో ఎక్కించుకొని. ఇసుగు పుట్టి నాకే ముగించుకునేది నేను ఒక్కోసారి. ఇక్కడ వైద్య వ్యవస్థ ఎట్టుంది? హాస్పిటల్ అవి బాగానే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బాగుంది. ఏం కావాలా? 25 లక్షలు ఇస్తున్నాడు. బాగా చేసి అందరికీ కార్డులు ఇచ్చున్నాడు. 25 లక్షల దాకా వర్తిస్తుంది. ఏ జబ్బు వచ్చినా ఏదొచ్చినా 108 పెట్టాడు. ఇంటికే బియ్యం ఇచ్చి ఇస్తున్నారు. ఏం కావాలా? ప్రతిదీ బాగా చేస్తుండే. ఏం చేయలేదు. ప్రొవిజెన్సీ రేట్లు అంటే ఆయనకు సంబంధం లేదు. ప్రొవిజెన్సీ రేట్లు అవి ఒట్టి మాటలు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం. ఈయనకేం సంబంధం? ఊరికే ఏదేదో మాట్లాడేస్తారు. తెలివి తక్కువ మాటలయ్యి. ఇది మాత్రం ఆ ప్రొవిజెన్సీ అవన్నీ ఈయనకి సంబంధమే లేదు. ఈయనది ఏంటంటే ఆ సంక్షేమ పథకాలు అన్నాడు, చేసిన దానికన్నా ఎక్కువే చేశాడు, తక్కువేం చేయలే. ఒక విషయం మేము కూడా అబ్జర్వ్ చేసినాము. ఎడ్యుకేషన్ సిస్టమ్ కేరళని మించేసింది, ఆంధ్రప్రదేశ్ చాలా ఫాస్ట్గా పోతుంది అని చెప్పేసి నేషనల్ మీడియాలో వస్తుంది. ఇక్కడ వాళ్ళకి మేము కూడా అడిగితే ప్రశ్న, అసలు అది అబద్ధము, మేము ఇక్కడ చూస్తున్నాం కదా మాకు తెలుసు అంటున్నారు. ఏం తెలుసు అంటారు? ఏమో ఇక్కడ అబద్ధం, మేము స్కూల్లో చూస్తున్నాం కదా అంటున్నారు. కాకపోతే డేటా ఏం చెప్తుంది అంటే కేరళని మించేసినాము, బాగుంది ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ సూపర్గా ఉంది. ఎప్పుడు చేశారు? ఎప్పుడన్నా మన చిన్నపిల్లకాయలప్పుడు షూ బూటు ఎవరైనా ఇచ్చున్నారా? టై, బుక్స్, బ్యాగు ఎవరన్నా ఇచ్చున్నారా? ఎంత డెవలప్మెంట్ ఎవరైనా చేస్తున్నారా? పెన్నలు లేక నానా తంటాలు పడుతూ ఇంటికాడ పరిస్థితులు బాగాలేక ఏదేదో చేస్తే అన్ని ప్రతి ఒక్కటి ఇస్తుంటే చదువుకునేదానికి ఇబ్బంది ఏముంది? బాగానే డెవలప్ చేసినట్టే కదా. మన స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితి పంపించినాడు. నెంబర్ 1 ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. 5వ క్లాస్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు 5వ క్లాస్ వాళ్ళతో. ఆ విధంగా ఉంది ఎడ్యుకేషన్. ఇంకేం కావాలా? ఇంకా ఏమన్నా ఫలానా పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచిదని ఏమైనా ఆశిస్తున్నాం? ఏదన్నా రైతు రుణమాఫీ చేసి ఇంకేదన్నా చిన్న కొన్ని పథకాలు, వేస్ట్ పథకాలు తీసేసి రైతు రుణమాఫీ అంటే కొంతమంది రైతులు బాగా కౌలు రుణాలు ఉంటారు, 10 ఎకరాలు చేసి వాళ్ళకి రాక నానా తంటాలు పడుతూ వాళ్ళు 2-3 లక్షలు ఏడన్నా బ్యాంకుల్లో తెచ్చి కట్టలేక అట్టటి పరిస్థితులు ఉంటారు. అట్టటి వాళ్ళకి ఏదన్నా రుణమాఫీ చేసి అట్టటి ఏదన్నా చిన్న చేస్తే బాగుంటుంది ప్రభుత్వం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రామ్మ ఏం చేస్తుంటావు? కూరగాయలు అమ్ముకుంటుంటా. పెన్షన్ వస్తుందా? వస్తుంది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలించాడు కదా, ఎట్లా ఉండే జగన్మోహన్ రెడ్డి పాలన? బాగానే ఉంది. ఈ పాలన మళ్ళీ ఎవరు వస్తారంటావు? ఈ తాప ఎవరో జగనే రావాలా? చంద్రబాబు నాయుడు అంటాడు. ముందర బిట్టు పేరు కొరవ పెడతాడు చంద్రబాబు నాయుడు వస్తే. అమరావతిలో 350 కోట్లు నీకాడు. ఆ మామని చంపాడు, హరికృష్ణని చంపాడు, హరికృష్ణ కొడుకుని చంపాడు. ఆయన పెద్ద మనిషి, జగన్ అంటే చిన్న మనిషి. అంతే అంటావు? మరి ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతా అంటున్నాడుగా. ఓడగొడతా అంటే ఆయన చేసే పన్నాగం. పెద్దలు కూడా అట్టే ఉన్నారు. ఆయన ఇప్పుడు ఊరికి బియ్యం ఇస్తున్నాడు, తింటా ఉన్నారు, అన్నీ చేస్తున్నాడు. ఏం చేయలే ఆయన. ఎంత ఇచ్చినా ఏం చేయలే. ఏం చేస్తాడు? అంతా ఇస్తున్నా కూడా వాళ్ళ కుటుంబం మొత్తం ఇచ్చినా కూడా ఏమీ లేదు అంటారు ఇలా పెద్దలు అనేది. సరే, పవన్ కళ్యాణ్ పేరు విన్నావా ఎప్పుడన్నా?
దేనికే పవన్ కళ్యాణ్ ముందు గెలిచాడు, ఆయన అన్న గెలిచాడు, అమ్ముకో నూకినాడు, ఈయన రెండోసారి వచ్చాడంట పవన్ కళ్యాణ్. సరే షర్మిలమ్మ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినది కదా, షర్మిలమ్మకి ఎట్టిస్తాడు? ఆయనకి ఇచ్చా బాధపడుతుంటే చెల్లెలకు మళ్ళీ ఇచ్చాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ చేసుకున్నారు. ఆ నూకటానికని పెద్దలు అనరా, దానికైనా ఆయన ఇవ్వలేదు. ఆయన ఎందుకు ఇస్తాడు? సరే పెద్దమ్మ ఒక ప్రశ్న అడుగుతా, జాగ్రత్తగా సమాధానం చెప్పు. ఇప్పుడు ఎలక్షన్లు అనగానే కులాలన్నీ వస్తాయి. నేను ఈ కులం ఈయనకేస్తా, ఈ కులం, దాని గురించి ఏమంటావు నువ్వు? అట్లా వేసుడు మంచా? నేనంటే దేవుడు పెద్దల్లో ఉండాలి. మొన్న దాకా పొదుపులో డబ్బులు నూకారు, వాటిలో ఆదాయం నూకారు పెద్దలు. మళ్ళీ 45 ఏళ్ళ వాళ్ళకి డబ్బులు నూకారు, రిక్షాల వాళ్ళు నూకారు, ఆటోల వాళ్ళు నూకారు, అందరు నూకారు. ఆయన వేసుకో ఇంటికాడ మూట కట్టి పెట్టుకోలే, పెద్దలకే పెట్టాడు. లోకలు ఏమంటున్నారు? మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, కరెంటు బిల్లు పెంచేసాడు అంటున్నా. 45 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు ఇచ్చేది? ఆటోల వాళ్ళకి ఏంది? దేవాంగులకు నేర్చుకునే వాళ్ళకి ఎందుకు ఇచ్చేది? మంగళవాడికి ఎందుకు ఇచ్చే? గురుక్కొని 50 రూపాయలు అవుతున్నాడు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా అని ప్రజలు అంటున్నారు. నువ్వేమంటావు? వాళ్ళకి ఇచ్చింది మంచి పని చేసినాడా? మంచి పని అని అందరూ అంటారా? తీసుకునే వాళ్ళు ఏమంటారు, తీసుకునే వాళ్ళు ఏమంటారు? మాకు కూడా ఇవ్వలేదని అంటారా? లాస్ట్ ఒక ప్రశ్న అడుగుతా, చివరి ప్రశ్న. ఈ పాలు ఓటు ఎవరికి వేస్తున్నావు? నేను జగన్కి వేస్తా, ఓడిని గెలవని. థ్యాంక్ యూ పెద్దమ్మ. మీ పేరేంది? నా పేరు సునీత. ఇక్కడ ఏంటి వ్యాపారం? వెజిటేబుల్. అవును. నెల్లూరు మార్కెట్లో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? ఉన్నాను నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నా. ఇక్కడ ఏమైనా మార్కెట్కి ఏమైనా కావాలా? ఏమైనా అవసరం ఉందా? ఏమన్నా అవసరం ఉంది అంటే మాకు కూర్చునే దానికి మిమ్మల్ని ఇక్కడ పండ్లు కొట్లు ఇస్తామంటున్నారు. మాకు ఒక పక్కన స్థలాలు ఇస్తే చాలు. బాత్రూమ్లు అవే అని చెప్తున్నారు. ఇక్కడ బాత్రూమ్లు ఉన్నాయి సార్, ఉన్నాయి. ఓన్లీ స్థలాలు షెడ్లు ఇస్తే చాలంటారు. అంతే. సరే గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది, ఎట్లుందో? వాళ్ళ సంక్షేమం బాగుందా? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి మంచి, వీళ్ళ ప్రభుత్వం వీళ్ళకి మంచి. మీ గురించి చెప్పండి, మీకు ఎట్లా ఉంది? అంటే బాగానే చేశాడు. ఏం బాగా చేశాడంటే ఏం చేశాడు? ఏమైనా గుర్తుందా? ఏమైనా సంక్షేమ పథకాలు అందినాయా? అందినాయి సార్. మాకు పింఛన్ డబ్బులు పెంచుతానన్నాడు, పెంచాడు, ఇస్తుంది. ఇంకా ఏమన్నంటే మాకు అదే పింఛన్ తక్కువ ఉండింది, ఎక్కువ ఇస్తాను అన్నాడు, ఇచ్చాడు. రుణమాఫీ డబ్బులు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఇంకా మాకు మేము ఇంకేం అడగలేదు, అంతవరకే అడిగాము, ఇచ్చారు. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన మన ఏమంటారు బీజేపీ కలిసి వస్తున్నాయి, మరి వాళ్ళ గురించి ఏమంటారు? వాళ్ళ అదృష్టం బాగుంటే వాళ్ళు బాగా వాళ్ళే రావచ్చు, వీళ్ళ అదృష్టం బాగుంటే వీళ్ళు రావచ్చు. దాన్ని మనం ఏం చేయలేం. ఎవరి కడుపులో ఏముండేది మనం చెప్పలేం కదా. ఆడ ఎలక్షన్ కాడపోయిన తర్వాత ఎవరికి వేస్తారో తెలియదు కదా. ఇప్పుడు నీకు చెప్తాను, నేను జగన్కి వేస్తాను అంటాను, లేదా చంద్రబాబు నాయుడుకి వేస్తాను అంటాను. నేను ఆడ విన మాట నా బుద్ధి మారిపోవచ్చు, ఎవరికొకరు కేసు ఇవ్వచ్చు, నువ్వు చూడలేవు కదా. అందుకని వాళ్ళ దేవుడు వాళ్ళు ఎవరు అందుంటే వాళ్ళే పైకి వస్తారు. అంతే. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సపరేట్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిండు, మొదటి ముఖ్యమంత్రిగా. దాని తర్వాత 5 ఏళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన 5 ఏళ్ళు, ఈయన 5 ఏళ్ళు. ఇద్దరు ఇట్లా ఎవరి సంక్షేమం బాగుండే? జగన్దే బాగుంది. ఓకే, ఇంకో విషయము, ఇక్కడ షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినది. ఇప్పుడు ఆమె కూడా నాకు కూడా ఓట్లు కావాలంటుంది. ఇక్కడికి వస్తున్నారా? వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా? ఇక్కడ ఎవరు అడగలేదు. ఆమె గురించి ఏమంటావు? ఏమో అది ఆమె వీళ్ళ ప్రజల్లో వాళ్ళ ఇష్టం. ఆమెకి వేయాలనుకుంటే వేయవచ్చు. నా గురించి కూడా నేను వేయాలనుకుంటే వేస్తానేమో. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? మల్లికార్జునరావు. ఇక్కడ మీరు మార్కెట్లో అంటే షాప్ ఉందా లేదా బయట బయట నుంచి మార్కెట్కి కొనుక్కొని పోతుంటాం. ఏదైనా సామాన్లు సరుకులు కానీ కొనుక్కొని పోతుంటాం. మీరు ఉండేది ఇక్కడ నెల్లూరులేనా? సరే 5 ఏళ్ళ పాలన ఎట్టుంది వైసీపీది? 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు చేశారు, పరిపాలన వచ్చింది. కానీ అతనికన్నా బెస్ట్ అయిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి. ఏం బెస్ట్ అనిపించింది మీకు? పిల్లల చదువులు మెయిన్. పిల్లల చదువులు మాత్రం నెంబర్ 1 చేశారు. పిల్లలది అమ్మఒడి వేసినారు. ప్రజల డబ్బులు అనవసరం చేయకుండా వాళ్ళకి డబ్బులు వాళ్ళకి వేసి పిల్లలు చదువుకోవడానికి. ఇంజనీరింగ్ కూడా బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. అంతే. సరే మీకేమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా? సంక్షేమ పథకాలు మామూలుగా పెన్షన్లు వస్తుంటాయి ఇంట్లో వాళ్ళకి. పెద్ద బాబు డిగ్రీ చదువుతుంది, పెద్ద బాబుకి ఇది కూడా పడుతున్నాయి, ఏది మన రీఎంబర్స్మెంట్లు. పర్వాలేదు, అతని వల్ల ఏం ప్రాబ్లం లేదు. రాబోయే ఎలక్షన్లో కూడా రాబోయేది అతని ముఖ్యమంత్రి.
115 స్థలాలు కంపల్సరీ గ్యారెంటీకి వస్తాయి. కాకపోతే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొడతా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మామూలుగా వాళ్ళు డైరెక్ట్ చెప్పాలి, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అడిగి వాళ్ళు చేసే ప్రయత్నం. ఈయన చేసినట్టు ఎవరైనా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను మంచితనం చేశాను, నాకు నమ్మితే చేశాను పథకాలు, నన్ను చూసి నాకు ఇవ్వండి అని అడిగిన మా మొగరాయుడు ఎవరు ఒక జగన్మోహన్ రెడ్డి. పథకాలు చూసి ఓటేయండి అన్నారు. పథకాలు చేశారంటే మా డబ్బే ఇస్తున్నారు కదా, వాళ్ళ సొంత డబ్బులే కదండి. నేను మంచి చేస్తే ఓటేయండి లేకపోతే లేదన్నాడు. అన్నాడు అంతే. సరే, పవన్ కళ్యాణ్ అన్న పేరు విన్నావా ఇప్పుడు? విన్నానండి. ఆయనకేందండి మామూలుగా హీరో కాబట్టి రాజకీయాలు రాళ్ళు తెలియదు కదండి. వాళ్ళు అన్న చేశాడు కదా, ఆయన కొంతమంది బెటర్ కదా. ఈయన మామూలు నాటకాలకు పనికిరాదు, రాజకీయాలు పనికిరారు కదా. అది కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తిత్వం మంచి వ్యక్తి అంటే చాలా మంచి సహాయం, చాలామంది పేదలు కూడా సహాయం చేశాడు కానీ ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఆయన డైరెక్ట్గా పోరాడలేక మిగతా వాళ్ళతో జాయిన్ అయ్యి చేస్తున్నాడు కాబట్టి లాభం లేకపోతాడు. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా తెలంగాణలో తక్కువ ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉంటుంది. కులం పిచ్చి ఎలక్షన్లు వచ్చినాయంటే మాకు ఫలానా కులం, మేము ఆ పార్టీ, మేము ఈ కులం ఆ పార్టీ అంటారు. ఈసారి అది ఉంటుందా? ఉండదండి, ఉండదు. ఎందుకు ఉండదు? అంటే ఆయన ప్రతి ఒక్కడికి అన్ని కులాలకి చేశాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఓన్లీ కమ్మాళ్ళకే ఎక్కువ చూస్తాడు, మిగతా వాళ్ళకి చూడు. కానీ ఇతర మొత్తం అన్ని కులాలకి, ఏ కులంలోకి అన్ని పథకాలు అన్ని కులాలకి హ్యాండ్ చేశాడు కాబట్టి నమ్మకం ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కానీ చదువుకునే పిల్లకాయలకి ఆయన మీదే నమ్మకం. షర్మిల గారి గురించి ఏమంటారు? ఆమె కూడా ఆ దేశం మనకు చెప్పలేం కదా సార్, అది తెలుగు తెలంగాణ కదా, తెలంగాణకి మనకు సంబంధం లేదు, మనం చెప్పడానికి అధికారం మాకు లేదు. సరే, షర్మిల తెలంగాణ వదిలేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ చీఫ్ అయింది, ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ ఆమె ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చెప్పండి. కాంగ్రెస్ చీఫ్ అయినా కూడా నమ్మకం నాకు లేదండి. కాంగ్రెస్ ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఇంక వస్తుందో నాకు నమ్మకం లేదు. సరే, లాస్ట్ ప్రశ్న, సూటి ప్రశ్న అడుగుతా. ఈసారి మీ ఓటు ఎవరికి? ఏది అది మేము చెప్పలేము. కామన్ జగన్మోహన్ రెడ్డి పక్కా గ్యారంటీ. థ్యాంక్ యూ. అమ్మ, మీ పేరేంది? నా పేరు కాంతమ్మ. ఏడుంటారు? పల్లిపాడు. ఇక్కడ నెల్లూరేనా? నెల్లూరుకు వచ్చి ఆకుకూరలు అమ్ముకుంటా. పల్లిపాడు నుంచి వచ్చి రోజు వచ్చి ఆకుకూరలు అమ్ముకొని పోతుంటాం. ఎంత దూరం ఉంటుంది నెల్లూరు నుంచి పల్లెపాడు? 16 కిలోమీటర్లు ఉంటుంది. 16 కిలోమీటర్లు. సరే, 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్టుంది? జగన్మోహన్ రెడ్డి అన్ని బాగా చేశాడు కానీ వాలంటీర్లు పెట్టే తప్పు చేశాడు. వాలంటీర్లు సరిగ్గా చేయడంలే, మా ఊర్లో అయితే అసలు ఏం చేయడంలే, వేస్ట్ వాళ్ళని పెట్టి ఏది బట్టో చేసే వాళ్ళకని చేస్తుంటారు, చేయని వాళ్ళకి అసలు చేయడంలే. మీకు ఇక్కడ మన ఇది ఏమంటారు, వాళ్ళ మీద మరి ఏమైనా కంప్లైంట్లు అట్లాంటివి ఏమైనా ఇచ్చినారా? మేమేమి ఇవ్వలే. మరి ఇస్తే పోలే, తప్పుడు చేసిన ఎందుకు వదిలిపెట్టాలి మనం? ఇప్పుడు వాడిని ఒక్కని వల్ల వాలంటరీ వ్యవస్థ మొత్తం నువ్వు తప్పంటున్నావుగా. అవును, అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు సార్? అసలు పట్టించుకునే వాళ్ళు మా ఊర్లో. కాకుండా చెప్తాను, వాళ్ళు చేసేవాళ్ళని చేస్తారో చేయని వాళ్ళని చేయకపోతుండే ఇంకేం చేస్తాం. మాకైతే కొందరైతే లంచాలు తీసుకొని 18,000 రూపాయలకి అప్పుడు ఒక్కొరు 3,000 తీసుకొని అప్పుడు వేపించున్నారు డబ్బులు వాళ్ళకి. సరే, ఓ పని చేస్తావా? ఇప్పుడు మీ ఊర్లో సెక్రటేరియట్ కట్టినారా? సెక్రటేరియట్ కట్టినారా? సచివాలయం కట్టినారా? కట్టినారు. సచివాలయంకి పోయి ఆ వాలంటీర్ ఎవరైతే తప్పు చేసినాడో ఆ వాలంటీర్ మీద కంప్లైంట్ ఇయ్యి. దాని తర్వాత ఆ వాలంటీర్ మీద యాక్షన్ ఎట్లా తీసుకుంటారో చూడు. సరే సరే, ఇప్పుడు మీ ఇంటికి ఏమైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయా? మా ఇంటికి అయితే జగన్ గెలిచిన తర్వాత పిల్లకాయలకి స్కూల్ బ్యాగ్స్ అవన్నీ బాగా జరుగుతున్నాయి. మళ్ళీ పింఛన్లు వస్తున్నాయి, మళ్ళా 18,000 పడుతున్నాయి. మరి అన్ని పడుతున్నాయి అంటున్నావు. వాలంటీర్లు చేసి సరే, ఇంతకంటే పట్టించుకున్నారు కదా, వాళ్ళు 3,000 లంచాలు తీసుకొని అమలు చేశారు. అందుకే నీకు కోపం వచ్చింది. సరే, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉండే కదా, మరి ఆయన పాలన బాగుండేనా ఈ పాలన బాగుందా? ఈ పాలనే బాగుంది చంద్రబాబు నాయుడు మీద కూడా. కానీ ఈ సంవత్సరం జగన్ వస్తుందో మరి తెలుగుదేశం వస్తుందో తెలీదు. సరే, వాళ్ళు ఏమొచ్చినా మనకు సంబంధం లేదు కానీ నీ ఓటు ఎవరికి ఖచ్చితంగా అది చెప్పు. నా ఓటు జగన్కే. సరే, ఇంకో విషయము, ఇక్కడ ఏమంటారు, పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు విన్నావా? ఆయన గురించి ఒక 2 ముక్కలు చెప్పు. ఆయనకి రాజకీయాలు అసలు ఎందుకు? సినిమాలు తీసుకోక అవసరం రాజకీయాలు? అంతే కదా. మంచి సినిమాలు బాగా చేస్తాడు, రాజకీయాల్లో ఎందుకంటావు? అంతే, ఎందుకో సినిమాలు చేసేవాడు సినిమాలు చేసుకోవాలా, రాజకీయాలు అవసరం వెనుక. షర్మిలమ్మ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా వచ్చింది కదా, మరి ఆమె గురించి ఏమంటావు? వాళ్ళ తమ్ముడికి వ్యతిరేకంగా పోవడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళ అన్నకే అది తప్పు కదా. వాళ్ళ అన్న సపోర్ట్ చేస్తే వాళ్ళ అన్న గెలుస్తాడు, ఆమె సపోర్ట్ లేకుండా ఆడు చేయడం కరెక్ట్ కాదు కదా. అంతే. సరే, అక్కే ఇందాక మాట్లాడుతుండే అటుపెట్టు ఎగబట్టగా ఏం కాదులేక, ఏం భయం ఉంది? నీకేమేమి వచ్చినాయి అది చెప్పు. నాకేం వచ్చినాయి, నాకు నెల పింఛన్ వస్తుంది, పిల్లకాయలకి అమ్మ పథకం పడింది,
కాలేజ్ 10th అదే డిగ్రీ పిల్లకాయలకి డబ్బులు పడ్డాయి. పెన్షన్లు వస్తున్నాయా? పెన్షన్ వస్తుంది. ఇంటికి ఇల్లు కట్టుకుంటే డబ్బులు పడ్డాయి. ఏ ఊరు రకం ఇది? కలిపాడే. సరే, మీ ఊర్లో సచివాలయం అది కట్టినారా? కట్టుంది. వాలంటీర్లు వాళ్ళు వస్తున్నారా? మనకు బాగానే చేస్తున్నారు వాళ్ళు. సరే, మీ నీళ్ళు అవి సదుపాయాలు బాగున్నాయా? సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. సరే, పిల్లల ఎడ్యుకేషన్ ఏమైనా మారిందా ఈ 5 ఏళ్ళ? ఎడ్యుకేషన్ ఏముంది, ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఇప్పుడు డిగ్రీ చేరి ఉండడు, ఇంటర్ అయిపోయి. ఈసారి ఎవరు రావాలంటున్నావు మళ్ళీ? జగనే వస్తాడు, జగన్కే వేస్తాం మేము కూడా. లాస్ట్కి చివరి ప్రశ్న ఒకటే అడుగుతా, సూటిగా సమాధానం చెప్పాలి. ఎవరికి ఓటు ఇస్తున్నావు నువ్వు? జగన్కే. థ్యాంక్ యూ రికార్డ్. అక్క, మీ ఊరేది? పల్లిపాడు. అందరూ ఒకే ఊరు నుంచా? ఎంతమంది ఉన్నారు? 10 మంది దాకా ఉంటుంది. పెద్ద కూడా మా ఊరే. మీరు ఏం చేస్తారు? మేము కూలి పనే. మీ పేరేంది? సరోజనమ్మ. సరే, ఇప్పుడు 5 ఏళ్ళ పరిపాలన ఎట్టుంది జగన్మోహన్ రెడ్డి గారిది? జగన్మోహన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇప్పుడు 18,000 వదల్లా. మొన్న బటన్ నొక్కానన్నాడు. బటన్ నొక్కితే అసలు మాకు వేసేవాళ్ళు ఎవరా? గవర్నమెంట్ వాళ్ళు వేస్తే కదా మాకు వచ్చి పడతాయా? బటన్ నొక్కారు కానీ మాకు ఇస్తే కదా. సరే, దీంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పాలన ఉండే కదా, అది బాగుండేనా ఇది బాగుందా? జగనే పర్వాలే, అన్నిటికీ అమ్మఒడి డబ్బులు వేసిన బిడ్డలకి, ఈ ముసలి వాళ్ళకి డబ్బులు ఇస్తుండే. కరెంటు బిల్లులు మంచి చెట్లు, మాకేమో కరెంటు బిల్లులు పెంచేసిండే, పేద సాదాలకేమో తగ్గించున్నాడు. లేక అది రైటే కాదనలా. ఇప్పుడు ఏంటంటే కొరవి పోయిన కానీ చేస్తా ఉన్నాడు అనుకో, ఇది వేయలేదా అని నా బాధ. అంతే. సర్లే, అవి కూడా అడిగిపోతాయి, వస్తాయి కానీ మాత్రం గ్యారెంటీ ఆయనకే నా ఓటు. అంతే. సరే, పవన్ కళ్యాణ్ పేరున్నావా? పవన్ కళ్యాణ్ ఆయన సినిమాలు తీసుకునేవాడు సినిమాలు తీసుకోవాలి, కానీ ఆయనకి ఎందుకు ఆయన రాజకీయం? అదే మాట ఆయనకి దేనికైనా రాజకీయం. సరే, చివరిగా ఒక ప్రశ్న, ఎవరికి సార్ ఓటు నీది? మా జగన్కే. నాకు 18,000 పడాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ 18,000 పడితే మాత్రం గ్యారెంటీగా ఆయనకే వేసేస్తా, ఇంకెవరికి వేయను, మారేది ఉండదు. పోయినసారి కూడా జగన్కి వేసాను అంతే. రైట్ థ్యాంక్ యూ రికార్డింగ్. నమస్తే సార్, మీ పేరేంటి సార్? నా పేరు మణికుమార్. ఏం చేస్తారు సార్ మీరు? నేను రిటైర్డ్ ఆర్టీసీ. 5 ఏళ్ళ సంక్షేమం మేము చేసినాము అని చెప్పేసి వైసీపీ చెప్పుకుంటుంది, ఎట్లుంది? సంక్షేమం బాగానే ఉంది కానివ్వండి, విలేజెస్లో ఎక్కువ జరగలేదు అని చెప్పేసి నా అనాలిసిస్, నా విశ్లేషణ. టౌన్లో వచ్చేసి కొంతమందికే జరిగింది, అందరికీ జరగాలి. తర్వాత ఏంటంటే ఎక్కువగా బిలో పావర్టీ వాళ్ళు కొంతమంది బాగుపడ్డారు, కొంతమందికి. మిగతా అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం మామూలుగానే ఉంది వాళ్ళ లైఫ్. మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే ఉంది, బిలో పావర్టీ వాళ్ళు కొంచెం డెవలప్ అయినారు. మీరు నెల్లూరేనా సార్ మీది? నెల్లూరుకి ఏమన్నా డెవలప్మెంట్ అయిందా? నెల్లూరుకి ఏమైనా మంచి జరిగిందా 5 ఏళ్లలో? నెల్లూరుకి డెవలప్మెంట్ అంటే ఈ మధ్య కాలంలో ఈ రోడ్లు వేయడం, ఈ ఎలక్షన్ ముందరగా అవి మొదలు పెట్టారు. అంతకుముందు అంటే డెవలప్మెంట్ నాకేం కనపడలేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 5 ఏళ్ళు పాలించారు, ఆయన పాలన బెటర్గా ఉండేనా ఈ పాలన బెటర్గా ఉండేనా? ఇద్దరిది కంపేర్ చేయాలంటే ఈ జగన్దే బాగానే ఉంది, బాగుంది. మళ్ళీ ఈసారి కూటమి అని చెప్పేసి వస్తున్నారు కదా, ఆ కూటమి గురించి ఏమంటారు? కూటమి గురించి అంటే ఈసారి కూడా జగనే రావచ్చు. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఏమే ఉంటారు, ఆయన గురించి రాజకీయంగా మాట్లాడాలంటే ఏం చెప్తారు? రాజకీయంగా అంటే ఆయనకి రాజకీయ జ్ఞానం లేదు ప్రస్తుతం, అంటే సినీ ఫీల్డ్లో వచ్చినాడు కదా. అందువల్ల కింద వచ్చిన తర్వాత చిన్నగా డెవలప్ చేసుకోవాలి, ఆయన పార్టీని డెవలప్ చేసుకోవాలి. అలాగే పొలిటికల్గా కూడా బాగా స్టిక్ ఆన్ అవ్వాలి. లాస్ట్ క్వశ్చన్ సార్, షర్మిల గారు కూడా కాంగ్రెస్ చీఫ్ అయినారు, ఆమె గురించి ఏమంటారు? షర్మిల గారు కాంగ్రెస్ నుంచి వచ్చారంటారా? ఆమె వాళ్ళ ఫాదర్ కాంగ్రెసే కదా, కాంగ్రెస్ నుంచే కదా వైఎస్ఆర్సీపీ పెట్టారు. ప్రజలు ఓట్లు వేస్తారంటారా? మరి వేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.